హాయ్ గైస్! 'అఖండ' మూవీ చూసొస్తున్నా. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ రివ్యూ, సెకండ్ హాఫ్ రివ్యూ సెపరేట్ పెట్టేసిన. జస్ట్ 1 మినిట్ రివ్యూ. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ గో అండ్ వాచ్. ఇఫ్ నాట్ ఈ వీడియో మీకోసమే. ఇంకా మూవీ ఎలా ఉందని మాట్లాడుకునే ముందైతే నాకు మూవీలో ఏం నచ్చినాయో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి 'అఖండ' లాగా బాలయ్య శివ తాండవం చేసిండు. లిటరల్‌గా అందరికీ తెలిసిందేగా చిన్న బాలయ్య పెద్దగా ఏముండదు. బట్ పెద్ద బాలయ్య ఎంటర్ అయిన తర్వాత ఇంటర్వెల్ నుంచి మూవీ వేరే లెవెల్‌కి వెళ్ళిపోతది. సో, ఆయన యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు లిటరల్‌గా. ఈ 'అఘోరా'ని చూస్తుంటే మనం లిటరల్‌గా శివుడిని చూసిన ఫీలింగ్ వస్తది. ఆ లెవెల్‌లో స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది బాలయ్యది గాని, డైలాగ్ డెలివరీ గాని. సో, ఈ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ అంటే మన బాలయ్య యాస్ అఖండ. ఇంకా సెకండ్ హైలైట్ వచ్చేసి అందరికి తెలిసింది తమన్. తమన్ అన్న మ్యూజిక్ గానీ, సాంగ్స్ గానీ, బీజీఎం గానీ అసలు ఇరగ్గొట్టిండు. మూవీకి సెకండ్ హీరో అంటే అది తమన్ అన్ననే. ఆ లెవెల్‌లో మ్యూజిక్ ఇచ్చిండు. ఇంకా మూవీకి థర్డ్ ప్లేస్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్సెస్. అగ్రీ. ఇల్లాజికల్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. బట్ చూసినంత సేపు మాత్రం ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. ఆ లెవెల్‌లో ఆ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్‌లో ఒకటి 2 పడతాయి. సెకండ్ హాఫ్‌లో అయితే 3 పడతాయి. హనుమంతుడిది గానీ, అఘోరా ఫైట్ గానీ, క్లైమాక్స్ కానీ, ఫస్ట్ హాఫ్‌లో అయితే బాలయ్య ఇంట్రడక్షన్ కానీ, ఇంటర్వెల్ కానీ సో ఆల్మోస్ట్ ఒక 5-6 సీక్వెన్స్ పడ్డాయి. ఈ అన్ని సీక్వెన్సెస్‌లో హైలైట్ అంటే హైలైట్ ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్. వన్ కండిషన్ వచ్చేసి బ్రెయిన్ పక్కన పెట్టి మూవీ చూడాలి. బికాస్ ఇల్లాజికల్ టు ద కోర్ ఉంటాయండి. పొరపాటున ఎమోషన్, ఎలివేషన్ ఇవన్నీ పక్కన పెట్టి లాజికల్‌గా ఆలోచిస్తే మాత్రం ఈ మూవీ అంత వరస్ట్ మూవీ ఇంకోటి ఉండదు. బికాస్ ఇల్లాజికల్ ఫైట్ సీన్స్, ఇల్లాజికల్ యాక్షన్, ఆ ఇల్లాజికల్ స్టోరీ, భూటాన్ అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అవుతారు. బట్ బ్రెయిన్ పక్కన పెట్టి ఓన్లీ ఫర్ బాలయ్య తాండవం అని వెళ్తే మాత్రం పిచ్చి నచ్చుతుంది మీకైతే మూవీ. నాకైతే సెకండ్ హాఫ్ భలే నచ్చింది. అట్లా అని చెప్పి ఫస్ట్ హాఫ్ నచ్చలేని కాదు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ 20 మినిట్స్ మాత్రం బ్యూటిఫుల్ అసలు. అఖండ, అఘోరా దగ్గరికి వెళ్ళినాక ఆ 20 మినిట్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ చూపించారు. ఇంకా ఇంటర్వెల్ మాకు తెలిసిందే యాజ్ యూజువల్ బాలయ్య వచ్చేసాడు. బట్ ఈ మధ్యలో మిడ్ పోర్షన్ అవుతుందో ఈ మిడ్ పోర్షన్ మనం సింహ గానీ, లెజెండ్ గానీ, అఖండ గానీ కొంచెం క్రింజ్ ఉంటుంది. హీరోయిన్స్ తో సీన్ గానీ, అలవ్ సీన్స్ ఈ మూవీలో అవన్నీ బెటర్ అయిపోతాయి. బికాస్ ఈ మూవీలో కామెడీ కానీ, ఆ క్రింజ్ కానీ ఏమి ఉండవు. లైక్ స్ట్రైట్ టు ద కోర్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ లెజెండ్ కంటే అఖండ 2లో ఫస్ట్ హాఫ్ ఈస్ వెరీ గుడ్. స్టోరీ డెవలప్మెంట్ నడుస్తూ ఉంటుంది తప్ప మన క్రింజ్ మాత్రం నడవదు. కొంచెం ఏమన్నా ఆఫ్ అనిపించింది అంటే ఈ సంయుక్త కొంచెం ఓవర్ ఎక్స్పోజింగ్ ఉంది ఆ సాంగ్ లో, జాజిగా సాంగ్ లో. అది పక్కన పెడితే ఈవెన్ సంయుక్త గట్ వెరీ గుడ్ రోల్. సంయుక్త కూడా మంచి రోల్ పడింది. ఈవెన్ షీ డిడ్ వెరీ వెల్. ఈ మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్. మిగతా స్క్రాప్ అంతా పక్కన పెడితే ఈ సనాతన ధర్మం అని చెప్పి, దేవుళ్ళ గురించి అని చెప్పి, మన హిందుత్వం గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు. సో దీని వరకు మనం చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఎస్పెషల్లీ శివుడి గురించి కానీ, లేదంటే మన ధర్మం గురించి కానీ, మన భారతదేశం గురించి కానీ ఈ యొక్క పోర్షన్స్ అనేవి ఉంటాయి. ఒక 15 మినిట్స్ మొత్తం కలిపి ఈ పోర్షన్స్ మాత్రం చాలా మంది కనెక్ట్ అవుతాయి. లైక్ ఓకే ఒక మంచి సినిమా చూస్తే మన ఫీలింగ్ వస్తుంది. ఈవెన్ దో కొంచెం క్లాసులు పీకినట్టున్నా కానీ స్టిల్ మనకు మంచి ఫీలింగ్ వస్తుంది. ఈ మూవీ సెకండ్ హాఫ్ లో ఒక బ్యూటిఫుల్ సీన్ పడుతుంది. లైక్ ఆల్మోస్ట్ అఖండ వాళ్ళ మదర్ చనిపోతూ ఉంటుంది. డెత్ బెడ్ పై ఉన్నప్పుడు చనిపోతుంది. అప్పుడు ఒక మంచి సీన్ పడుతుంది. సీన్ ఎంత బాగున్నా కానీ ఎందుకో కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది. బికాస్ ఆఫ్ విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఈ గ్రాఫిక్స్ పార్ట్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మాత్రం మూవీ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. కొంచెం ఎందుకో ప్యాచ్ వర్క్ లా కనిపిస్తుంది. సో ఇది గైస్ నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ మైనస్ పాయింట్ కెమెరామెన్ మామూలు ఫ్రస్ట్రేషన్ రాలేదు నాకు కెమెరామెన్ పైన. బికాస్ ఫస్ట్ హాఫ్లో వాళ్ళ ఇల్లు చూపించిన ప్రతి సీన్లో వెనకాల ఒక ఎల్లో లైట్ నడుస్తూ ఉంటుంది. ఎందుకు ఆ ఎల్లో లైట్ పెట్టరు? ఒక ఇంట్లో ఎల్లో లైట్ ఉంటుందా మ్యాండేటరీగా? వెనకాల మొత్తం ఇట్లా ఎల్లో బ్లర్ కనిపిస్తూ ఉంటుంది. నాకు పిచ్చి లేచిపోయింది. అది ఒక్కసారి కాదు 2 సార్లు కాదు ఆల్మోస్ట్ సాంగ్ మధ్యలో సాంగ్ వాళ్ళు డాన్స్ చేస్తుంటే కింద యెల్లో లైట్స్, డిస్కో లైట్స్ నాకు అర్థం కావట్లేదు. డిస్కో లైట్స్ పైన ఉంటాయా? ఫ్లోర్ కింద ఉంటాయా? నాకు అర్థం కావట్లేదు. సో, ఈ సినిమాటోగ్రఫీ మాత్రం ఫస్ట్ హాఫ్‌లో ఘోరంగా దెబ్బేసింది. ఇంకా సెకండ్ నెగెటివ్ వచ్చేసి గొర్రెలు లిటరల్‌గా విలన్స్ అయితే గొర్రెలు. వాడు భూటాన్ విలన్ అయితే నాకైతే ఇరిటేషన్ వచ్చింది. ఎప్పుడెప్పుడు కొడదామని చెప్పి. నాట్ బికాస్ ఆఫ్ గ్రేట్ యాక్టింగ్, బికాస్ ఆఫ్ వరస్ట్ రైటింగ్. మూవీ స్టార్ట్ అవ్వడం మంచిగా స్టార్ట్ అయినా కానీ వన్స్ ఆ విలన్స్ పార్ట్ ఎంటర్ అయిన తర్వాత విల్ గో టు ఇంకా మెల్లమెల్లగా డౌన్ అవుతా ఉంటుంది. విలన్స్ పార్ట్ వరకు మాత్రం. ఆది పెంచే రోల్ కూడా లిమిటెడ్ రోలే. బట్ ఉన్నంత వరకు బాగానే చేసినా కానీ మనకి సరైనోడు ఇచ్చిన ఇంపాక్ట్ ఆ లెవెల్ ఇంపాక్ట్ మాత్రం రాలేదు. ఇంకా థర్డ్ నెగెటివ్ వచ్చేసి క్లైమాక్స్ మాత్రం కొంచెం మరీ ఓవర్ ద టాప్ వెళ్ళిపోయారేమో. అది మరీ అధ్వానంగా అనిపించింది నాకైతే. ఓకే గుడ్ మాసెస్ విల్ ఎంజాయ్, అందరూ మాస్ పీపుల్ ఎంజాయ్ చేస్తారు. బట్ కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళిపోయారు. అఖండానే ఓవర్ ద టాప్ ఉంటుంది క్లైమాక్స్లో. ఇది అంతకు మించి ఓవర్ ద టాప్ వెళ్ళిపోయారు. సో ఆ సూపర్ పవర్స్ రావడం లిటరల్గా బాలయ్య అంటే సూపర్ పవర్. విలన్స్ ఈ బాలయ్యని ఏమీ చేయలేరు. చుట్టూ వందల మంది గన్లతో రెడీ ఉన్నా కానీ స్టిల్ ఒక్క బుల్లెట్ అనేది తగలదు. అంటే త్రిశూలం తిప్పుతూ ఉంటాడు. అదొక్కటి కొంచెం ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి. 1000 మంది చుట్టుపక్కల ఉన్నప్పుడు బుల్లెట్ తగలకపోవడం ఏందని నా బొంద. మళ్ళీ హిమాలయన్ పేల్ చేస్తా అంటాడు, కైలాసం పేల్ చేస్తా అంటాడు. ఇది మరీ ఓవర్ ద టాప్ లాజిక్ వెళ్ళిపోయారు. ఇల్లాజికల్ సీన్స్ ఒక 40% ఉంటే మిగతా 60% గుడ్ ఉంది కాబట్టి నాకు మంచిగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మిడ్ పాయింట్లో అని చెప్పిన కదా, అక్కడ ఇంకొంచెం టైట్గా రాసుకుంటే గ్రిప్పింగ్గా రాసుకుంటే బాగుంటుండే. ఈ మూవీ లెంత్ 2 hours 45 minutes కాబట్టి అక్కడక్కడ ఒక లెంతీ పోర్షన్ డైలాగ్ యాక్షన్ నడుస్తూ ఉంటుంది. ఆ డైలాగ్స్ ఒకటి 5 minutes ఇలా పోతూనే ఉంటుంది. అది కొంచెం ట్రిమ్ చేసి ఉన్నా కానీ లేదంటే ఇంకొంచెం ఎంగేజింగ్గా చెప్పింటే బాగుంటుండే. మన చిన్న బాలయ్య ఫైట్ పెట్టినప్పుడు ఒక పాన్ ఇండియా లాంగ్వేజ్ పెట్టిర్రు. తమిళ్ అని చెప్పి, కన్నడ అని చెప్పి, హిందీ అని చెప్పి ఒక 3-4 లాంగ్వేజ్ ట్రై చేశారు. నాకెందుకో కొంచెం కామెడీ అనిపించింది. బట్ స్టిల్
ఆ 20 మినిట్స్ పోర్షన్ వాస్ వెరీ గుడ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. సో ఇది గైస్ నా రివ్యూ. నెగెటివ్స్ ఉన్నా కానీ దాన్ని ఓవర్ టేక్ చేసేలాగా పాజిటివ్స్ ఉన్నాయి. సో ఓవరాల్ నాకైతే మూవీ గుడ్ అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మూవీ మంచి. సైనింగ్ ఆఫ్.